పోలీసులు చూడండి, పోలీసులకు కూడా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీ సపోర్ట్ మేము ఒక క్వశ్చన్ వేస్తున్నాము. ఇలాంటి శిక్షలు మీరు సపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు చూడండి, అది మీ తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున వేస్తారు, 14 రోజులు రిమాండ్కి పంపిస్తారు. ఎవడో గొట్టంగాడు వస్తాడు, లాయర్ని పెడతాడు, ఇడిపించుకొని వస్తాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని అరేస్తాడు. అది కొనిచ్చి ఇన్ని కొనిచ్చి ఆ అమ్మాయిని చంపడానికి గ్యారెంటీ ఏముంది? నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడు ఉన్నాడు అంటే వాడి బయటికి వదిలితే కానీ అదే వాడికి చివరి రోజు. 100% వెతికి వాడిని వేట కొడవలతో చంపి నరికి చంపాలి. అదే మా రాయలసీమ అయితేనా ముక్కలు చేసి చంపుతారు ఇలాంటి వాళ్ళని. అట్లుంటుంది. ఎవరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పవర్ అట్లా చూపిస్తాము. వీళ్ళ అన్న తమ్ముళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఆడపిల్లగా నేను మీ చెల్లెలు అనుకోండి, వాడిని మాత్రము రిలీజ్ చేస్తే మాత్రము మీరు చేసే పని మీరు చేయండి అంతే. అప్పుడు మీ చెల్లెలకి ఆత్మశాంతి కలుగుతుంది. పోలీసులు సపోర్ట్ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయకుండా అప్పటికప్పుడు ఎన్కౌంటర్ అన్న చేయండి, లేకుంటే ఉరన్నా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు తెలుసా? కడుపుతో నిండు గర్భిణి ఆమె, సిగ్గు లేదు.